హాయ్ అండి, వెల్కమ్ టు ఏకే యూనిక్ థాట్స్. ఎవరి అమ్మాయిని చూస్తున్నారా? నేనేనండి, మీ అక్షిత కుమారిని. ఇకపై వీడియోస్లో ఇలానే కనిపించబోతున్నాను. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు వీడియో వచ్చేసి అసలు నేను ఛానల్ని ఎలా స్టార్ట్ చేశాను, నా ఛానల్ మానిటైజేషన్ అయిందా లేదా, రెవెన్యూ ఎంత వస్తుంది, ఇన్ని రోజులు వీడియోస్ ఎందుకు అప్లోడ్ చేయలేదో చెప్తానండి. ఇలా కెమెరా ముందుకు వచ్చి మాట్లాడటం ఫస్ట్ టైం అండి, కొంచెం నర్వస్గానే ఉంది, పర్వాలేదు అయినా మాట్లాడతాను. ముందైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. అసలు ఈ యూట్యూబ్ని ఎందుకు స్టార్ట్ చేశానంటే నాకు ఆల్రెడీ కేక్ బిజినెస్ ఉందండి. కేక్ బిజినెస్లో నేను ఎప్పుడు వీడియోస్ తీస్తూ ఉంటాను అనమాట. ఆర్డర్స్ వచ్చినప్పుడల్లా వీడియోస్ తీస్తూ ఉంటాను. ఆ వీడియోస్ని ఎందుకు యూట్యూబ్లో పెట్టుకోకూడదు, యూట్యూబ్లో కూడా మంచి రెవెన్యూ వస్తుంది కదా అని అయితే అనుకున్నాను. ముందైతే నేను కేక్ వీడియోసే పెడదాం అనుకున్నానండి. కాకపోతే అందరూ కేక్ వీడియోసే చూడరు కదా, అందుకని చెప్పేసి నేనైతే మిక్స్డ్ కంటెంట్ పెట్టుకుందాం అని అయితే నేను యూట్యూబ్ని స్టార్ట్ చేశాను. ఇది ఒక ఆప్షనల్గానే స్టార్ట్ చేశాను అనమాట యూట్యూబ్ని. ఒకవేళ మానిటైజేషన్ అయితే ఈ యూట్యూబ్ని కూడా అప్పుడు సీరియస్గా తీసుకుందామని అయితే అట్లా నేను ఆప్షనల్గా అయితే యూట్యూబ్ని స్టార్ట్ చేశాను. ప్రజెంట్ అయితే మీ సపోర్ట్ వల్ల నా ఛానల్లో 1000+ సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయిపోయారండి. నా ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది, రెవెన్యూ కూడా స్టార్ట్ అయిపోయింది. ప్రజెంట్ అయితే మన ఛానల్లో ఒక $4 వరకు అయితే కంప్లీట్ అయిందండి. పక్కన స్క్రీన్ మీద ఇస్తాను చూసేయండి. ఎప్పుడైతే నేను అది చూశానో నాకైతే నమ్మకం కలిగింది, ఓకే పర్వాలేదు యూట్యూబ్ నుంచి కూడా రెవెన్యూ అనేది వస్తుందనేసి. ఇంక ఇప్పటి నుంచి వీడియోస్ డైలీ కాకపోయినా వీక్లీ ట్వైస్ కానీ థ్రైస్ కానీ వీడియోస్ అని అప్లోడ్ చేస్తాను. మంచి కంటెంట్ అయితే తీసుకొస్తానండి. మీరు ఎప్పుడు ఇలానే నన్ను సపోర్ట్ చేయాలని అయితే కోరుకుంటున్నాను. ముందుగా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. నెక్స్ట్ నేను అప్కమింగ్ వీడియోస్లోని ఎవరైనా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసినా లేదంటే స్టార్ట్ చేయాలనుకున్నా కొన్ని టిప్స్ అయితే చెప్తానండి. నేను ఏదైతే మిస్టేక్స్ చేశానో అవి మీరు చేయకుండా, అలానే ఛానల్ మానిటైజేషన్ ఎలా చేసుకోవాలి, నెక్స్ట్ వచ్చేసి మీకు రెవెన్యూ అంటే ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్కలా ఉంటుంది రెవెన్యూ, ఆ రెవెన్యూ ఎలా పడుతుందనే దాని గురించి కూడా చెప్తానండి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి అసలు నేను ఇన్ని రోజులు వీడియోస్ ఎందుకు పెట్టలేదు, నేనే కావాలని వీడియోస్ పెట్టలేదండి. ఎందుకంటే నాది ఆల్రెడీ పాత వీడియోస్ వచ్చేసి చాలా ఉన్నాయి అనమాట. ఒక 200 పైనే ఉన్నాయి. లాంగ్ వీడియోస్ వచ్చేసి ఒక 100 పైనే ఉంటాయి అనుకుంటా. ఆ వీడియోస్ అన్నీ ఇప్పుడు ఎప్పుడైతే నా ఛానల్ మానిటైజేషన్ అయిందో అప్పుడు కొంచెం బూస్టప్ అవ్వడానికి నేనైతే కొంచెం గ్యాప్ తీసుకున్నాను అనమాట. మనం డైలీ అప్లోడ్ చేస్తూ ఉంటే పాత వీడియోస్ అనేవి రన్నింగ్లో ఉండవండి. అందుకని పాత వీడియోస్ రన్నింగ్లో ఉండాలని అయితే వీడియోస్ అప్లోడ్ చేయలేదు. నెక్స్ట్ రీజన్ వచ్చేసి నా మొబైల్ అయితే ఖరాబ్ అయిందండి. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, OnePlus మొబైల్స్కి గ్రీన్ కలర్ లైన్ ఇష్యూ వస్తుంది కదా, నా మొబైల్కి కూడా వచ్చిందండి. ఇది వచ్చి ఒక 5 months అవుతుంది. స్టార్టింగ్లో అయితే లైట్ గ్రీన్ కలర్ సన్నగా వచ్చింది లైన్ అనేది. తర్వాత అది రోజు రోజుకి పెరిగి కొంచెం పెద్దగా ఒక 2 లైన్లు అయితే ఫామ్ అయిందనమాట. స్టార్టింగ్లో అయితే అది లైట్ గ్రీన్ కలరే ఉండేది. దాని తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి ఆరెంజ్ కలర్లో చేంజ్ అయింది. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేసి పింక్ కలర్లో చేంజ్ అయింది. అలా రోజుకు ఒక కలర్ అయితే చేంజ్ అయ్యేది. ఇప్పుడైతే అది వైట్ కలర్లో ఉందండి. అది ఏమవుతుందంటే ఆ వైట్ కలర్ లైన్ అనేది నా మొబైల్ స్క్రీన్ లైట్ కన్నా ఆ వైట్ కలర్ లైన్ కళ్ళకి బాగా ఎఫెక్ట్ కొడుతుందండి. అసలే నాకు 4 కళ్ళు, ఇంకా 6 కళ్ళు అయిపోయేటట్టున్నాయి అలా చూసి. అందులో మెయిన్ నేను వీడియో షూటింగ్ కానీ, ఎడిటింగ్ కానీ, రికార్డింగ్ కానీ అన్ని మొబైల్లోనే చేస్తాను అనమాట. ఓన్లీ అప్లోడ్ మాత్రమే, అంటే లాంగ్ వీడియోస్ అప్లోడ్ మాత్రమే నేను ల్యాప్టాప్ నుంచి చేస్తాను. ఈవెన్ నేను షార్ట్ వీడియోస్ కూడా మొబైల్ నుంచి అప్లోడ్ చేస్తాను. అందులోని పాత వీడియోస్ కొంచెం రన్నింగ్లో ఉంటుంది కదా అని అయితే నేను వీడియోస్ అప్లోడ్ చేయలేదు. నెక్స్ట్ వచ్చేసి నేను మొబైల్ని ఇంకా రిపేర్ చేయించలేదండి. అంటే నాకు ఎగ్జాక్ట్గా ప్రాపర్గా ఎక్కడ రిపేర్ చేస్తారో తెలియలేదన్నమాట, అందుకే చేయించలేదు. ఇప్పుడైతే మాకు తెలిసిన బ్రదర్ మొబైల్ అయితే రిపేర్ చేయిస్తా అన్నాడు. నెక్స్ట్ ఒక 2-3 days తర్వాత ఈ వీడియో అప్లోడ్ చేశాక నేను మొబైల్ అయితే రిపేర్ చేయిస్తా అండి. నెక్స్ట్ మంచి టాపిక్స్ అని మంచి కంటెంట్తోని వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.